మనం క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో క్వాలిటేటివ్ ప్రాపర్టీస్లో మనకి 4 క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పాం. సో అందులో మనకి ఫస్ట్ వన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషరు, తర్వాత ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ దీని నుంచి డిస్కషన్ చేసుకున్నాం. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి, సో అంతకంటే ముందర వేపర్ ప్రెషర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఆ వేపర్ ప్రెషర్ని డిఫైన్ చేసుకున్న తర్వాత లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఏంటి, దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ఎలా డిటర్మిన్ చేస్తారు, సో దాని నుంచి మనం మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ మధ్యలో రా వర్డ్స్లో చెప్పుకున్నాం. తర్వాత ఇంకా రెండవది మనకి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, అసలు ముందు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, తర్వాత ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఏంటి, ఎక్స్పెరిమెంట్లో ఎలా డిటర్మిన్ చేస్తాము, తర్వాత మనకి దీన్ని ఉపయోగించిన మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మనం మూడో క్వాలిటేటివ్ ప్రాపర్టీ గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి. ఆ మూడో క్వాలిటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అయితే మనం ఫస్ట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ తెలుసుకునే ముందర అసలు మనకి ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటంటే నీకు ఒక లిక్విడ్ సాల్వెంట్, సో మనకి సాల్వెంట్ లిక్విడ్ స్టేట్లో ఉంటాడు కాబట్టి లిక్విడ్ సాల్వెంట్ని తీసుకున్నాం. సో ఈ లిక్విడ్ సాల్వెంటు మనకి సాలిడ్ సాల్వెంట్గా, అంటే లిక్విడ్ సాల్వెంటు సాలిడ్ సాల్వెంట్గా ఏ పాయింట్ దగ్గర అయితే మనకి మారడం జరుగుతుందో సో ఆ పాయింట్నే మనము ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ దట్స్ పర్టిక్యులర్ సాల్వెంట్గా మనం చెబుతాం అన్నమాట. అంటే సో ద పాయింట్ అట్ విచ్ ద సాలిడ్ సాల్వెంట్ ఇనీషియేషన్ టేక్స్ ప్లేస్. అంటే ఏదైతే ఆ లిక్విడ్గా ఉన్న సాల్వెంట్ ఉందో ఆ లిక్విడ్గా ఉన్న సాల్వెంటు సాలిడ్గా మారడానికి, అంటే సాలిడ్ సాల్వెంట్గా మారడానికి ఏ పాయింట్ అయితే ప్రారంభ స్థానం అవుతుందో దాన్నే మనము ఫ్రీజింగ్ పాయింట్ అని పిలుస్తాము. సో ఈ ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర లిక్విడ్ అండ్ సాలిడ్, అంటే సాలిడ్ అంటే ఎవరిది, సాల్వెంట్దే, లిక్విడ్ సాల్వెంట్దే, ఇద్దరు కూడా మనకి ఈక్విలిబ్రియంలో ఉంటారనమాట, ఇద్దరు కూడా మనకి ఈక్విలిబ్రియంలో ఉంటారు. సో అలాంటి పాయింట్ని మనం ఫ్రీజింగ్ పాయింట్ అంటాము. సో ఆ ఫ్రీజింగ్ పాయింట్ కావాల్సిన టెంపరేచర్నే ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్గా మనం పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇది మనకి ఫ్రీజింగ్ పాయింట్. అయితే ఇక్కడ మనకి సో ఈ లిక్విడ్ సాల్వెంట్ సాలిడ్ సాల్వెంట్గా ఎప్పుడు మారుతుంది, ఏ కండిషన్ దగ్గర ఇది ఒబే అవుతుంది ఈ పాయింట్ అన్నది మనం మాట్లాడితే మనకి లిక్విడ్కి మనకి యాజ్ యూజువల్గా తెలుసు ఇట్ హ్యాస్ ద ప్రాపర్టీ ఆఫ్ వేపర్ ప్రెషర్. లిక్విడ్కి ఉండే ప్రాపర్టీ ఏంటి, వేపర్ ప్రెషర్ అనమాట. సో ఈ లిక్విడ్కి ఈ వేపర్ ప్రెషర్ ఉంది కదా, సో ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ గనక, అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ సాల్వెంట్ గనక ఈ సాలిడ్గా మారడానికి ఏంటి కండిషన్ అంటే ఈ సాలిడ్ వేపర్ ప్రెషర్కి గనక వాడు సమానమైతే అప్పుడు ఈ సాలిడ్గా మారడం, లిక్విడ్ సాలిడ్గా మారడం అనేది ప్రారంభం అవుతుంది. ఎప్పుడు అనమాట అది, when the vapor pressure of liquid solvent becomes equal to the vapor pressure of the solid. సో అంటే ఆ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషరు సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానమైతే అక్కడ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే లిక్విడ్ సాలిడ్గా మారడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే సో మనము సాధారణంగా మనకు తెలిసిన అంశం ఏంటి, లిక్విడ్కి వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కదా, లిక్విడ్కి వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. నీకు ఈ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషరు మనకి ఎవరికి సమానం కావాలంటున్నాము, సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానం కావాలంటున్నాం. అంటే మనకు జనరల్గా తెలిసిందేంటి, సో లిక్విడ్కి వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు సాలిడ్ అనమాట. అంటే మనము లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ని సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానం చెయ్యాలి అంటే వేపర్ ప్రెషర్ని తగ్గించుకుంటూ వస్తామన్నమాట, వేపర్ ప్రెషర్ని తగ్గించుకుంటూ వస్తాం. మనం వేపర్ ప్రెషర్ని డైరెక్ట్గా తగ్గించాం. ఎవరు తగ్గితే వేపర్ ప్రెషర్ తగ్గిపోతారు అని అంటే మనకి టెంపరేచరు వేపర్ ప్రెషరు మధ్య రిలేషన్ మనకు తెలుసు. సో నీకు టెంపరేచర్ పెరిగితే వేపర్ ప్రెషర్ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే వేపర్ ప్రెషరు తగ్గుతుంది అనమాట. సో టెంపరేచర్ పెరిగితే వేపర్ ప్రెషర్ ఎలాగైతే పెరుగుతుందో టెంపరేచర్ తగ్గితే వేపర్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. అంటే ఇప్పుడు మనము లిక్విడ్కి ఈ లిక్విడ్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ని మనము సాలిడ్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానం చేయాలంటే
ఎవరిని తగ్గించాలన్నమాట? టెంపరేచర్ని తగ్గించాలి. అంటే లిక్విడ్ని మనం కూల్ చేస్తూ ఉంటాం అనమాట. టెంపరేచర్ తగ్గించడం అంటే కూల్ చేయడమే కదా. సో లిక్విడ్ని మనం కూల్ చేస్తూ ఉంటాం. అలా కూల్ చేస్తుంటే వేపర్ ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. ఒక సర్టెన్ పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి ఏదైతే సాలిడ్ వేపర్ ప్రెషర్ ఉంటుందో దానికి ఈ లిక్విడ్ వేపర్ ప్రెషర్ సమానమైపోతుంది. అలాగా ఆ పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి లిక్విడ్ సాలిడ్గా మనకి మారడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీన్ని మనము ఫ్రీజింగ్ పాయింట్ ప్రారంభ స్థానంగా చెబుతాం. ఏది ఫ్రీజింగ్ పాయింట్ ప్రారంభ స్థానము? సో లిక్విడ్ వేపర్ ప్రెషర్ ఇఫ్ బికమ్స్ ఈక్వల్ టు ద సాలిడ్ వేపర్ ప్రెషర్. అంటే ఇక్కడ లిక్విడ్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషరు సాలిడ్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానమైతే దాన్నే ఫ్రీజింగ్ పాయింట్ మనం డిఫైన్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఫ్రీజింగ్ పాయింట్ అంటే. అయితే ఇక్కడ మనం జనరల్గా ఈ లిక్విడ్లో ఉండే వాళ్ళకే ఫ్రీజింగ్ పాయింట్ గురించి చెబుతాం. అయితే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని తీసుకుందాం అనుకోండి. వాటర్. సో ఈ వాటర్ మీకు లిక్విడ్గా ఉంటుంది. సో ఈ వాటర్ని నువ్వు సాలిడ్గా మార్చాలి అని అంటే సో మామూలుగా మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర 25 degrees అని చెప్తాం. అలా అవ్వదు కదా. సో మనకి 27, 25 degrees దగ్గర నుంచి అలా కూల్ చేసుకుంటూ వస్తుంటే మనం 0 degrees దగ్గర వచ్చేటప్పటికి ఈ లిక్విడ్ వాటర్ సాలిడ్ వాటర్గా మారతాడనమాట. సో అయితే సాలిడ్ ఐస్గా మారతాడు. కాబట్టి మనకి సో ఇలాగా ఈ లిక్విడ్ వాటర్ సాలిడ్ ఐస్గా ఎప్పుడు మారింది అని అనుకుంటాం అనమాట. ఆ పాయింట్ దగ్గర లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ ఈ సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానమై ఉంటుంది. అప్పుడే ఈ లిక్విడ్ సాలిడ్గా మారాడు అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. ఓకే. కాబట్టి జనరల్గా మనకి ప్యూర్ సాల్వెంట్స్కి వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ప్యూర్ సాల్వెంట్స్కి వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి సో మనము ఇది ఫ్రీజింగ్ పాయింట్ అంటే డెఫినేషన్ అనమాట. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ లిక్విడ్కి లేకపోతే ఈ సాల్వెంట్కి మనము సొల్యూట్ కలుపుతున్నాం అనమాట. సో సాల్వెంట్కి ఎవరిని కలుపుతున్నావు? నువ్వు సొల్యూట్ని కలుపుతున్నావు. సాల్వెంట్కి సొల్యూట్ని కలుపుతున్నావు. ఏ సొల్యూటు? నాన్ వాలటైల్ సొల్యూట్ అనమాట. నాన్ వాలటైల్ సొల్యూట్. సో ఈ సాల్వెంట్కి నాన్ వాలటైల్ సొల్యూట్ని కలిపితే వాడు ఏమవుతున్నాడు? మనకి సొల్యూషన్ అవుతున్నాడు. సొల్యూషన్. ఓకే. సో ఇప్పుడు ఈ సొల్యూషన్లో మళ్ళీ సాల్వెంట్ ఉంది కదా. ఇందాక దాకా మనం మాట్లాడింది ఫ్రీజింగ్ పాయింట్ అంటే. ఓకే. సో ఇప్పుడు మనం డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఈ సొల్యూషన్లో కూడా మనకి సాల్వెంట్ ఉంటుంది కదా. సో ఈ సొల్యూషన్లో ఉండే సాల్వెంట్కి కూడా వేపర్ ప్రెషర్ ఉంటుంది కదా. అయితే మనము ఇందాక చెప్పుకున్నాం ప్యూర్ సాల్వెంట్కి వేపర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. నాన్ వాలటైల్ కలిసిన ఈ సొల్యూషన్లో ఉండే సాల్వెంట్కి వేపర్ ప్రెషరు తక్కువ ఉంటుందన్నమాట. సో వేపర్ ప్రెషర్ తక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనము ఏదైతే ప్యూర్ సాల్వెంట్కి వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో సో టెంపరేచర్ని బాగా తగ్గించాల్సి వస్తుంది. ఎందుకు? సాలిడ్ వేపర్ ప్రెషర్కి సమానం చేయాలంటే ఎక్కువ ఉన్నదాన్ని బాగా తగ్గించాలి. కాబట్టి టెంపరేచర్ కూడా మనకి బాగా కొంచెం ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుందన్నమాట. సో అలా కాకుండా మనం ఈ సాల్వెంట్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది అంటున్నాం. అదే సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి సో అంత ఎక్కువ టెంపరేచర్ అవసరం అవ్వదు. సో ఎవరితో కంపేర్ చేస్తే? ప్యూర్ సాల్వెంట్తో కంపేర్ చేస్తే సొల్యూషన్కి సాల్వెంట్ కన్నా కూడా సాల్వెంట్ ఫ్రీజ్ అవ్వడానికి కావాల్సిన టెంపరేచర్ కన్నా కూడా సొల్యూషన్ ఫ్రీజ్ అవ్వడానికి కావాల్సిన టెంపరేచరు తక్కువే ఉంటుంది. అంటే మనకి సో ప్యూర్ సాల్వెంట్కి టెంపరేచరు మనకి ఫ్రీజ్ అవ్వడానికి టీఎఫ్ అనుకోండి. దిస్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇది టీఎఫ్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అనమాట. ఓకే. సో అలా కాకుండా టీ తీసుకున్నారు అనుకోండి. దిస్ ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్కి ఏమో ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది. సో సొల్యూషన్కి ఏమో ప్యూర్ సాల్వెంట్కి అవసరమైన టెంపరేచర్ అవసరం అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడి నుంచి మనం గమనించాల్సింది టీఎఫ్, దిస్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్. టీఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ అనమాట. ఇప్పుడు వీళ్ళలో ఎంత తగ్గుదల అంటే ఎంత డిప్రెషన్ వచ్చింది, ఫ్రీజింగ్ పాయింట్లో ఎంత డిప్రెషన్ వచ్చింది అంటే మనకి ఎంత తగ్గుదల వచ్చింది అంటే
మనము దానికి ఏం చేస్తాము అని అంటే, సో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ మైనస్ ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. అంటే సో ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ మైనస్ సొల్యూషన్ కనుక మీరు తీసివేసినట్లయితే మీకు ఎంత డిప్రెషన్ వచ్చింది, ఆ చేంజ్ ఎంత వచ్చింది అన్నది మనకి, ఆ తగ్గుదల ఎంత వచ్చింది అంటే నువ్వు సొల్యూట్ని కలపడం ద్వారా, నాన్ వాలటైల్ సొల్యూట్ని కలపడం ద్వారా ప్యూర్ సాల్వెంట్కి, సో ఆ సాల్వెంట్లో మనకి సొల్యూషన్గా మారి, ఆ సాల్వెంట్ సొల్యూషన్గా మారి ఎంత ఫ్రీజింగ్ పాయింట్లో తగ్గుదలని మనం గమనించాము అన్న చెప్పడమే సో డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అనమాట. అంటే సింపుల్గా మనం ఏం చెప్పాలి, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని సాల్వెంట్కి కలిపాం. సో ఆ సాల్వెంట్కి ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ని కలపడం ద్వారా సో మామూలుగా ప్యూర్ సాల్వెంట్ కన్నా కూడా ఎంత తక్కువ సో ఆ సొల్యూషను ఫ్రీజ్ అయిపోయింది, కాబట్టి ఎంత డిప్రెషన్ అయ్యింది, మనకి ఫ్రీజింగ్ పాయింట్ ఎంత డిప్రెషన్ అయ్యింది అన్న చెబితే దాన్ని మనం డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పేసి మనం పిలుస్తాం అన్నమాట. దిస్ ఈజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనము దీన్నే గ్రాఫికల్గా రిప్రజెంట్ మనం చేశారు చూడండి. సో మనకి ఇక్కడ గమనిస్తే ప్యూర్ సాల్వెంట్ పైన ఉంది, తర్వాత సొల్యూషన్ 1 తర్వాత సొల్యూషన్ 2 ఉంది, మీరు గమనిస్తున్నారు కదా. సో ప్యూర్ సాల్వెంట్ ఎప్పుడు తెలుసు వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత సొల్యూషన్ 1 తర్వాత సొల్యూషన్ 2 ఉంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ యాజ్ యూజువల్ మనకు తెలిసినట్టుగా టెంపరేచరు మనకి ఎక్కడ ఉందన్నమాట. సో ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ ఉంది, వై యాక్సిస్ మీద మనకి ప్రెషర్ అనేది, వేపర్ ప్రెషర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ డైరెక్షన్లో వెళ్తే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ డైరెక్షన్లో వెళ్తే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. మనం ఇప్పుడు కూల్ చేయాలి కదా అంటే టెంపరేచర్ తగ్గించాలి అంటే ఈ డైరెక్షన్లోకి రావాలి. అంటే నీకు ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ తగ్గిపోతూ వస్తుంది. అలా ఒక పాయింట్ బి దగ్గరికి వచ్చినప్పటికీ, సో పాయింట్ బి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ లిక్విడ్ సాలిడ్ సాల్వెంట్గా మారుతాడు. అంటే ఆ బి అనే పాయింట్ దగ్గర లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషరు సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానం అవుతుంది, లేదు లిక్విడ్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషరు సాలిడ్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్కి ఈ బి అనే పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి సమానం అవుతుంది అనమాట. ఓకేనా. సో అది మనకి ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ దట్ ప్యూర్ సాల్వెంట్. సో ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్, సో ఇది టెంపరేచర్ అనమాట, టెంపరేచర్. ఇంకా మీరు గమనిస్తే ఈ బి పాయింట్ నుంచి ఇదంతా సాలిడ్దే అనమాట, అంటే సాలిడిఫై అయిపోతూ ఉంటాడు. అలా ఎలాంగ్ బీసీ లిక్విడ్ సాల్వెంట్ సాలిడ్ అయిపోయి, అంటే బి నుంచి స్టార్ట్ అవుతాడు, ఇలా బీసీ వెంబడి వాడు లిక్విడ్ పూర్తిగా సాలిడ్గా మారిపోతూ ఉంటాడనమాట. ఇంకా సి దగ్గర వచ్చారు పూర్తిగా సాలిడ్ అయిపోతాడు. సో ఇది మనకి ప్యూర్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచరు. మనము T0 అనండి, TF అనండి, ఏదన్నా ప్రాబ్లం లేదు. ఓకే, ప్యూర్ సాల్వెంట్ది మనకి టెంపరేచర్ తగ్గింది, బి అనే పాయింట్ దగ్గరకు వచ్చింది, బి అనే పాయింట్ నుంచి సాలిడిఫై అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఆ బి అనే పాయింట్ దగ్గర లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషరు సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్కి సమానం అవుతుంది అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనకి మీరు గమనించినట్లయితే సొల్యూషన్ 1 చూడండి. అంటే సాల్వెంట్కి మనం ఏం చేసాము, కొంత నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపాం. సో వీడు కూడా మీరు గమనిస్తే టెంపరేచరు మనకి తగ్గిస్తూ ఉండాలి కాబట్టి, సో వీడిని కూడా ఇంచుమించు సాల్వెంట్ లాగా ఉన్నాడు. కానీ ఎక్కడైతే ఇందాక టీఎఫ్ దగ్గర ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ సాలిడ్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ సమానం అయిపోయింది, కానీ ఇక్కడ సొల్యూషన్ దగ్గర మాత్రం అలా సమానం కాలే. సో అంటే వీడి యొక్క వేపర్ ప్రెషర్ మనకి సో తక్కువగా ఉందన్నమాట. అంటే సొల్యూషన్ 1 యొక్క వేపర్ ప్రెషర్ తక్కువగా ఉంది. సో అందువల్ల మనకి ఇప్పుడు వాడు అంతగంట అంటే ప్యూర్ సాల్వెంట్ కన్నా కూడా తక్కువ టెంపరేచర్ దగ్గర వీడు ఫ్రీజ్ అయిపోతాడు అనమాట. అలాగే మీరు సొల్యూషన్ 2 చూసినా అంతే. సో ప్యూర్ సాల్వెంట్ కన్నా కూడా తక్కువ టెంపరేచర్ దగ్గరే వాడు ఫ్రీజ్ అవుతాడు. అంటే ఇది ప్యూర్ సాల్వెంట్ అయితే ఈ రెండు సొల్యూషన్ 1 సొల్యూషన్ 2. మరి ఇది పి అయితే ప్యూర్ మనకి వేపర్ ప్రెషర్ అయితే సో P1 P2లు వేపర్ ప్రెషర్స్ ఆఫ్ సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2 అనమాట. ఓకేనా. సో అలా మనకి ఆయా పాయింట్స్ దగ్గర ఏమవుతుందన్నమాట, బి అనే పాయింట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బి అనే పాయింట్ దగ్గర అయితే సో ప్యూర్ సాల్వెంట్ సాలిడ్గా మారాడు. ఇక్కడ సొల్యూషన్ 1 అయితే ఎఫ్, ఈ సొల్యూషన్ 1 దగ్గర అయితే ఆ ఎఫ్ అనే పాయింట్ దగ్గర నుంచి వాడు మనకి సాలిడ్గా మారడం మొదలు పెడతాడు అనమాట. ఓకేనా. సో ఈ గ్రాఫ్లోంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీకు ఇక్కడ ఎంత లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఉంటే, ఇక్కడ ఎంత లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఉంటే
ఓకే. సో ఇక్కడ అంతా మనకి టెంపరేచరు ప్రపోర్షనల్గా మనకి ఆ డిఫరెన్స్ అనమాట, టెంపరేచర్ డిఫరెన్స్ ఆ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. సో మనకి దీన్ని బట్టి మనకు ఒక రిలేషను మనకి తీసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ను బట్టి, సో డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ ద టెంపరేచర్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనమాట, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. మరి సేమ్ మన ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఎలాగైతే మాట్లాడామో ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాం. సో ఆ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ మనకి చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్ టు P-PS అనమాట. అయితే మనకి ఎప్పుడైతే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ప్రపోర్షనల్గా ఉంటుందో ఇట్ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఎందుకంటే సో P అనేది ప్యూర్ సాల్వెంట్. సో ప్యూర్ సాల్వెంట్కి వేపర్ ప్రెషర్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్గానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి ప్రపోర్షనాలిటీ ఉన్నాడో సో రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కూడా వీడు ప్రపోర్షనల్గా ఉంటాడు. అయితే మనకి ఏం తెలుసు, సో ఫస్ట్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్లో చెప్పుకున్నాం రా వోల్ట్స్లా. సో ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు W/M ఇంటూ క్యాపిటల్ M/W అనమాట. సో ఇప్పుడు రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మనకి వీడికి ప్రపోర్షనల్గా ఉంటాడని రా వర్డ్స్లో చూసాం. అయితే ఇందాక మనం చూసాం కదా రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఇస్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అనమాట. వీడి ప్రపోర్షనల్గా ఉంటే వీడికి ప్రపోర్షనల్గా ఉంటే వీడు ఈ చివరి వాడికి ప్రపోర్షనల్గా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, డెల్టా టీ ఈజ్ ప్రపోర్షనల్ టు, సో దట్ ఈజ్ W/M స్మాల్ w/m ఇంటూ క్యాపిటల్ M/W. ఓకేనా. సో ఇప్పుడు ప్రపోర్షనాలిటీ మనం తీసేస్తే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ స్మాల్ w/m ఇంటూ క్యాపిటల్ M/W. ఏమ్మా. సో మనం ఉపయోగించే ఏ సాల్వెంట్ అయినా సరే దాని మాలిక్యులర్ వెయిట్ ఫిక్స్డ్గా ఉంటుంది కదా. కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఫిక్స్డ్ కాబట్టి ఈయన కూడా మనం తీసేయచ్చు. సో ఆయన కూడా తీసేస్తే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ స్మాల్ w/m ఇంటూ 1/W. ఓకేనా. సో వీటిని మీరు గ్రామ్స్లో ఉన్నాడు కిలోగ్రామ్స్లోకి మార్చాలంటే డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ W/M ఇంటూ 1/W/1000. ఓకే. సో ఎప్పుడైతే వీడు డినామినేటర్లో ఉన్నాడో మీకు న్యూమినేటర్లో వచ్చేస్తాడు డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ స్మాల్ w/m ఇంటూ 1000 డివైడెడ్ బై క్యాపిటల్ W. ఓకే. సో డెల్టా టీ, సో మనకి ఎంత చేంజ్ వచ్చింది ఆ టెంపరేచర్లో సొల్యూట్ కలపడం ద్వారా సొల్యూషన్కి ప్యూర్ సాల్వెంట్కి మధ్య ఎంత డిఫరెన్స్ చేంజ్ వచ్చింది, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్. KF మనము క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాము. సో లేదు మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ అని పిలుస్తాము. సో W వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ స్మాల్ w, స్మాల్ m సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, క్యాపిటల్ W వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ అనమాట, వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఏమా. అయితే ఇక్కడ మనం KFని ఎలాగా చెప్పుకుంటున్నాము, మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. సో ఎలా డిఫైన్ చేస్తామంటే 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని తీసుకెళ్ళి 1 kg ఆఫ్ సాల్వెంట్లో 1 మోల్ ఆఫ్ సొల్యూట్ని తీసుకెళ్ళి 1 kg ఆఫ్ సాల్వెంట్లో డిజాల్వ్ చేయడం ద్వారా ఆ వచ్చే సొల్యూషన్లో ఎంత డిప్రెషన్ అయితే ఆ ఫ్రీజింగ్ పాయింట్లో ఉంటుందో దాన్నే మనము సో క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అండ్ మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ పిలుస్తాం. ఏంటది మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్. సో ద డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ 1 mole ఆఫ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ ద సాల్వెంట్ ఏమో దాన్నే KF అంటాము. అయితే మీకు KF మనకి కాన్స్టెంట్గా ఉంటుంది ఒక ప్రతి సాల్వెంట్కి కూడా. సో అక్కడ KB అలాగే చెప్పుకున్నాము, ఇది కూడా అంతే. సో స్మాల్ w అంటే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, స్మాల్ m మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ 1000 అలాగే కాన్స్టెంటే, క్యాపిటల్ W వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ అనమాట, వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. ఇప్పుడు మనకి ఇందులోంచి మనం చెప్పుకున్నాం కదా మెయిన్ అప్లికేషన్ ఏంటి మన క్వాలిగేటివ్ ప్రాపర్టీస్ని మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని కనుక్కోవడానికి అనమాట. కాబట్టి సో M ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. సో వాడిని అటేపు తీసుకెళ్ళి ఆ డెల్టా టీని ఇటేపు తీసుకొస్తే
సో కేఎఫ్ ఇంటూ డబ్ల్యూ బై డెల్టా టీ ఇంటూ 1000 బై డబ్ల్యూ అనమాట, క్యాపిటల్ డబ్ల్యూ. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములాలు మనం ఉపయోగించుకుని మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. కేఎఫ్ కాన్స్టెంట్, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, మనం సొల్యూషన్ చేసే ముందర ఎంత వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ తీసుకుంటున్నాము, ఎంత వెయిట్ చేస్తున్నామో తెలుస్తాడు. క్యాపిటల్ డబ్ల్యూ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్, సో ఎంత వెయిట్ చేస్తున్నాము సాల్వెంట్ అన్నది కూడా తెలుస్తాడు. ఇంకా ఇక్కడ మనం రాబట్టాల్సింది ఎవరినంటే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అనమాట. సో ఆ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ని రాబట్టడానికి మన దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో అవి చూసే ముందర ఒక్కసారి ఇప్పటిదాకా మనం చూసినంత అక్కడ గమనిద్దాం. సో చూడండి, సో P1 P2 ఆర్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. సో తర్వాత డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్లో సో డెల్టా టీ ఈజ్ ప్రపోర్షనల్ టు మనకి P మైనస్ PS లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో దాని నుంచి రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది. తర్వాత రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మనకి తెలుసు, రాబోల్ట్స్ లా నుంచి మనం రాబడతాము. ఆ తర్వాత ఇక్కడ ప్రపోర్షనాలిటీని తీసేస్తే మనం కాన్స్టెంట్ పెట్టాం, డెల్టా టీఎఫ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇన్ డబ్ల్యూఎం ఇంటూ 1/W. సో కేఎఫ్ని ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్ లేదా క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ లేదా మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ అని పిలుస్తారు. సో మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ ప్రొడ్యూసర్ when 1 mole ఆఫ్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ ద సాల్వెంట్ అని చెప్పేసి మనము ఇక్కడ డిఫైన్ చేసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకి డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ, ఒకవేళ ఆ డబ్ల్యూని మనకి గ్రామ్స్లో ఉంది, కేజీలోకి మార్చాలని డివైడ్ బై 1000 వేసుకోమని చెప్పాము. సో డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ W/M ఇంటూ 1000/W. దాన్ని బట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ M ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ కేఎఫ్ ఇంటూ W బై డెల్టా టీ ఇంటూ W అనమాట. ఒకవేళ మనకి దీన్నే అంటే కొన్నిసార్లు మనకి కేఎఫ్ వాల్యూని కేజీస్లో ఇస్తూ ఉంటుంది, అప్పుడు మనకి 100 బట్టి మల్టిప్లై 1000 ప్లేస్లో 100 బట్టి మనం మల్టిప్లై చేయాల్సి ఉంది. అక్కడ 1000 వేసుకోవాలి మామూలుగా అయితే. ఒకవేళ ఈ కేఎఫ్ వాల్యూ ఇచ్చిన దాన్ని బట్టి, సో కేఎఫ్ వాల్యూ ఇచ్చిన దాన్ని బట్టి కేఎఫ్ వాల్యూ ఇస్ గివెన్ ఇన్ K per 0.1 kg. ఓకే, సో కెల్విన్ పర్ 0.1 kg అనమాట. సో అందులో మనకి గనక ఇచ్చినట్లయితే అప్పుడు 1000 బదులు సో 100 మనం వేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇది మనకి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్కి మధ్య రిలేషన్ అనమాట. అయితే ఇప్పుడు మనం డెల్టా ఎఫ్ని రాబట్టాలి, ఎందుచేత డెల్టా టీఎఫ్ని రాబట్టాలి, ఎందుచేత మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ మనకి తెలియాలి అంటే, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ తెలియాలి అంటే మనము డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ని తెలుసుకోవాలి. ఆ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ తెలుసుకోవాలంటే ఎక్స్పెరిమెంటల్గా చెప్పాలి. ఆ ఎక్స్పెరిమెంటల్గా చెప్పడానికి మనము ఇక్కడ ఉపయోగించే మెథడ్ ఏంటంటే బెక్మెన్స్ మెథడ్ అనమాట. మేము ఇక్కడ ఉపయోగించే మెథడ్ బెక్మెన్స్ మెథడ్. ఈ బెక్మెన్స్ మెథడ్లో మీకు ఎవరెవరు ఉంటారు ఏంటి అన్నది మీరు గమనించినట్లయితే ఇక్కడ డయాగ్రామ్ చూడండి. మీకు ఇక్కడ ఒక సైడ్ ఆర్మ్ ట్యూబ్ ఏదైతే దాన్ని మనం సో సైడ్ ఆర్మ్ ఫ్రీజింగ్ ట్యూబ్ అంటాం, దాన్ని మనం ఏమంటాం ఫ్రీజింగ్ ట్యూబ్ అంటాం. ఆ ఫ్రీజింగ్ ట్యూబ్కి ఒక సైడ్ ఆర్మ్ ఉంటుందన్నమాట, ఒక సైడ్ ఆర్మ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఆ ఫ్రీజింగ్ ట్యూబ్లోనే మనం సాల్వెంట్నో లేకపోతే సొల్యూషన్నో మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో తర్వాత ఆ ఫ్రీజింగ్ ట్యూబ్లో మనం తీసుకునే సాల్వెంట్లోకో సొల్యూషన్లోకో స్టిర్రర్ని మనం వేస్తాం అనమాట. తర్వాత అందులోకే మనం థర్మామీటర్ని తీసుకుంటాం. ఇక్కడ మనం తీసుకునే థర్మామీటర్ బెక్మెన్స్ థర్మామీటర్ చెప్పుకున్నాం కదా, అది ఒక డిఫరెన్షియల్ థర్మామీటర్. సో మీకు సో ఆ డిఫరెన్షియల్ థర్మామీటర్లో చాలా తక్కువ టెంపరేచర్ వరకు కూడా మనం మెజర్ చేస్తాం అనమాట. ఓకేనా, సో అయితే ఈ ఫ్రీజింగ్ ట్యూబ్ని మళ్ళీ ఒక అవుటర్ ట్యూబ్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. మీరు గమనిస్తే సో ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఇది ఫ్రీజింగ్ ట్యూబ్ అనమాట. ఈ ఫ్రీజింగ్ ట్యూబ్కి ఒక సైడ్ ఆర్మ్ ఉంది. సో అందులో మనం సొల్యూషన్ కానీ సాల్వెంట్ కానీ తీసుకుంటాము. సో అందులో స్టెర్రర్ని డిప్ చేసాము, తర్వాత అందులోనే మనకి థర్మామీటర్ని కూడా డిప్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎంటైర్ ఫ్రీజింగ్ ట్యూబ్ని ఒక అవుటర్ ట్యూబ్లో పెట్టారు. సో ఇదనమాట, ఈ అవుటర్ ట్యూబ్లో మీకు పెట్టడం జరిగిందనమాట. ఆ ఫ్రీజింగ్ ట్యూబ్ని అవుటర్ ట్యూబ్లో మనకి ఉంచడం జరిగిందనమాట. ఓకే, సో అయితే ఈ ఫ్రీజింగ్ ట్యూబ్ని అవుటర్ ట్యూబ్కి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. సో అదే మనకి ఎయిర్ జాకెట్ అంటారు. దాన్ని ఏమంటారంటే ఆ ఎయిర్ జాకెట్ అంటారు. ఆ ఎయిర్ జాకెట్ యొక్క మన పర్పస్ ఏంటంటే
సో యూనిఫార్మ్ కూల్ చేయడానికి, అంటే సొల్యూషన్ని అదే సాల్వెంట్ని యూనిఫార్మ్గా కూల్ చేయడానికి మనకి ఆ ఎయిర్ జాకెట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఏమా. తర్వాత ఈ మొత్తం అంతటిని కూడా మరలా ఒక ఫ్రీజింగ్ మిక్సర్ తీసుకుని ఆ ఫ్రీజింగ్ మిక్సర్లో మనకి ఈ యొక్క స్టర్రర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనేది ఉంటుంది, ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. మా ఫ్రీజింగ్ మిక్సర్ అంటే మనకి ఆల్రెడీ సాలిడ్ NaCl అండ్ వాటర్, సో మన సాల్ట్ వాటర్ సిస్టంలో చెప్పుకున్నాం కదా. సో ఫ్రీజింగ్ మిక్సర్ అంటే సో వాటర్కి మనం సాల్ట్ కలుపుతూ ఉంటే టెంపరేచర్ తగ్గింది. సో ఒక పర్టికులర్ టెంపరేచర్ వచ్చింది -21°C. ఇంకా ఆ తర్వాత ఇంకా టెంపరేచర్ తగ్గలేదన్నమాట. దాన్నే ఫ్రీజింగ్ మిక్సర్ అని పిలుస్తారని చెప్పుకున్నాము. సో అలాంటి విధంగా ఇక మనకి ఫ్రీజింగ్ మిక్సర్ తీసుకుంటారనమాట. ఓకేనా, ఫ్రీజింగ్ మిక్సర్ తీసుకుంటారు. సో ఈ మాదిరిగా మనకి ఆపరేటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో ఏమేమి ఉన్నాయి సో ఒక్కసారి మీరు గమనిస్తే ఫ్రీజింగ్ ట్యూబ్ ఉండడం జరిగింది, దానికి ఒక సైడ్ ఆర్మ్ ఉండడం జరిగింది. సో ఆ ఫ్రీజింగ్ ట్యూబ్లోకే మనము సాల్వెంట్ని లేదా సొల్యూషన్ని మనం తీసుకుంటాము. అందులో స్టర్రర్ ఉంది, తర్వాత దానికి థర్మామీటర్ని డిప్ చేస్తాము. తర్వాత ఈ ఫ్రీజింగ్ ట్యూబ్ని సరౌండ్ చేస్తూ మనకు ఒక అవుటర్ ట్యూబ్ ఉంటుంది, ఆ రెండింటి మధ్య గ్యాప్, దాన్ని ఎయిర్ జాకెట్ అని పిలిచాము. తర్వాత ఈ మొత్తం అంతటిని కూడా మళ్ళీ ఒక ఫ్రీజింగ్ మిక్సర్లో ప్లేస్ చేస్తారనమాట. ఓకే, అది ఆపరేటర్స్. ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్రీజింగ్ ట్యూబ్ విత్ ఏ సైడ్ ఆర్మ్ చెప్పుకున్నాం కదా. సో సైడ్ ఆర్మ్ అనేది మనకు కలిగి ఉన్న ఒక ఫ్రీజింగ్ ట్యూబ్ ఉంటుంది. ఇందులో దాంట్లో సొల్యూషన్ కానీ సాల్వెంట్ కానీ ఉంటుంది. సో మనం సొల్యూట్ని ఆ సైడ్ ఆర్మ్ ద్వారానే యాడ్ చేస్తామన్నమాట. తర్వాత అవుటర్ ట్యూబ్ ఇంటూ విచ్ ద ఫిక్సింగ్ ఫ్రీజింగ్ ట్యూబ్ అని చెప్పుకున్నాం కదా. ఫ్రీజింగ్ ట్యూబ్లో మళ్ళీ ఫ్రీజింగ్ ట్యూబ్ని ఒక అవుటర్ ట్యూబ్లో ఫిక్స్ చేసామన్నమాట. ద స్పేస్ ఇన్ బిట్వీన్ ద ప్రొవైడింగ్ అన్ ఎయిర్ జాకెట్ ఏమా. సో వాళ్ళిద్దరి మధ్య ఉండే స్పేసింగ్ మనకి ఎలా పనికి వస్తుందంటే ఒక ఎయిర్ జాకెట్గా పనికి వస్తుంది. అది ప్రొవైడ్ చేస్తుంది. అది మనకి యూనిఫార్మ్ రేట్ ఆఫ్ కూలింగ్ని, అలాగే సో మనకి స్లోగా కూలింగ్ జరగడానికి కూడా అది ఉపయోగపడుతుంది. తర్వాత ఈ మొత్తం అంతటిని కూడా ఈ ఫ్రీజింగ్ ట్యూబ్ని, తర్వాత మళ్ళీ ఒక అవుటర్ ట్యూబ్ని, ఇదంతటిని కూడా మనం మరలా ఏం చేసాము, ఒక జార్లో ఫ్రీజింగ్ మిక్సర్ ఏదైతే కలిగి ఉందో ఆ జార్లో ఉంచాము విత్ ఏ స్టిర్రర్ అనమాట. స్టిర్రర్ కూడా మనకు అందులో ఉండడం జరిగింది. కాబట్టి ఇది హోల్ ఆపరేటర్స్ టు డిటర్మిన్ ద ఏంటనమాట మనకి డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ అనమాట. ఏమో సింపుల్గా ఇందులో ఏం చేస్తారంటే మనకి ఆ ఫ్రీజింగ్ ట్యూబ్లో సాల్వెంట్ తీసుకుంటారు. ఆ ఫ్రీజింగ్ ట్యూబ్లో సాల్వెంట్ని తీసుకుని దాన్ని నెమ్మదిగా కూల్ చేస్తూ ఉంటారనమాట. ఫ్రీజింగ్ ట్యూబ్లో సాల్వెంట్ తీసుకుని దాన్ని నెమ్మదిగా కూల్ చేస్తూ ఉంటారనమాట. సో అలా కూల్ చేస్తుంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి వాడు ఏమవుతాడంటే సాలిడ్ అవుతాడనమాట. అది ఫ్రీజ్ అవ్వడం మొదలు పెడతాడనమాట. కాబట్టి ఆ పాయింట్ని నోట్ చేసుకుంటాం, అది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇప్పుడు మనం కొంత సొల్యూట్ని వేచేసి ఈ సైడ్ ఆర్మ్ ద్వారా మనము ఆ సాల్వెంట్లోకి ఎంటర్ చేస్తామన్నమాట. సో అక్కడ సొల్యూషన్గా అవుతుంది. మళ్ళీ ఏం చేస్తామంటే ఈ సొల్యూషన్ని మళ్ళీ కూల్ చేస్తూ పోతూ ఉంటాం. సో ఇలా సొల్యూషన్ కూల్ చేస్తూ పోతూ ఉంటే మళ్ళీ మనకి ఒక టెంపరేచర్ దగ్గర వచ్చేటప్పటికి సొల్యూషను ఫ్రీజ్ అవ్వడం మొదలు పెడుతుంది. సో అది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్గా తీసుకుంటాము. సో ఇందాక మనకి ప్యూర్ సాల్వెంట్ టెంపరేచరు ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఫ్రీజ్ అయ్యాడో ఉంది. ఇప్పుడు సొల్యూట్ కలిపిన తర్వాత సొల్యూషన్ ఏ టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ అయ్యాడో ఉంటుంది. సో రెండింటి మధ్య మీరు డిఫరెన్స్ గమనిస్తే దాన్ని డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. దాన్ని డెల్టా టీతో మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఒక్కసారి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ప్రొసీజర్ ఏమా. సో ద కంటెంట్ ఆఫ్ ద ఫ్రీజింగ్ ట్యూబ్ is stirred as the solvent starts solidifying. The temperature falls rapidly and finally becomes steady. ఓకే, సో ఎప్పుడైతే మనము ఆ ఫ్రీజింగ్ ట్యూబ్ని స్టర్ చేస్తూ ఉంటామో సో ఆ సాల్వెంట్ ఏమవుతుందన్నమాట అంటే సాలిడిఫై అవడం మొదలు పెడుతుంది అనమాట. ఎప్పుడైతే సాలిడిఫై అవడం మొదలు పెడుతుందో టెంపరేచర్ నెమ్మదిగా సో ఫాల్ అయిపోయి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర వచ్చేటప్పటికి టెంపరేచరు స్టడీ అయిపోతుంది అనమాట. సో అలాగా ఏదైతే మనకి సాలిడిఫై అయిపోవడం మొదలుపెట్టి టెంపరేచర్ స్టడీ అయిపోతే ఆ పాయింట్నే ఫ్రీజింగ్ పాయింట్ అంటున్నాము. సో ఆ ఫ్రీజింగ్ పాయింట్ టెంపరేచర్ నోట్ చేస్తాం. సో తర్వాత ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ మనం క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ని కలిపి మరలా రిపీట్ చేస్తామన్నమాట. సో అంటే మళ్ళీ ఏం చేస్తాము, జాగ్రత్తగా స్టర్ చేస్తూ ఉంటే సో మనకి సో ఆ టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఒక పర్టికులర్ టెంపరేచర్ వచ్చేటప్పటికి వీడు సాలిడిఫై అవ్వడం మొదలు పెడతాడు. ఆ పాయింట్ దగ్గర టెంపరేచర్ స్టడీ అయిపోతుంది, కాన్స్టెంట్ అయిపోతుంది. దాన్నే మనం ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ టెంపరేచర్గా పిలుస్తాము. సో వాళ్ళిద్దరి మధ్య అంటే ఇందాక ప్యూర్ సాల్వెంట్ ఉంది,
ఇప్పుడు మనకి సొల్యూషన్ కూడా ఫ్రీజింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్య డిఫరెన్సే మనం డెల్టా టీగా చెబుతాము. సో వన్స్ ఆ డెల్టా టీ తెలుసుకున్న తర్వాత నోయింగ్ ద డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, weight of the solvent and molar depression freezing constant, so we can find the molecular weight of the solute అనమాట. molecular weight of solute మీ ఫార్ములా అన్ని మనం ఈ ఫార్ములా అన్ని సబ్స్టిట్యూట్ చేసేయాలి. 1000 ఓకే కాన్స్టెంట్, కేఎఫ్ చెప్పుకున్నాం కదా, ప్రతి సాల్వెంట్కి ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉంటుంది. కేఎఫ్ కాన్స్టెంట్, డబ్ల్యూ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, అంటే మనము ఎంత సొల్యూషన్ చేసే ముందర ఎంత వెయిట్ చేస్తున్నాము అన్నది మనకు తెలిసిపోతుంది కాబట్టి సో వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ అనమాట. డెల్టా టీ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇప్పుడే మనం డెల్టా టీ ఫైండ్ అవుట్ చేసాం. క్యాపిటల్ డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ అనమాట. ఎంత సాల్వెంట్ వెయిట్ చేస్తాము, ఎంత సాల్వెంట్ తీసుకుంటాము అన్నది వెయిట్ చేస్తే దాన్ని బట్టి క్యాపిటల్ డబ్ల్యూ వస్తాడు. అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అంటే వీడు మనకి తెలిసిపోతాడు, స్మాల్ డబ్ల్యూ తెలిసిపోతాడు, సొల్యూట్ని వెయిట్ చేస్తాము, క్యాపిటల్ డబ్ల్యూ తెలిసిపోతాడు, వాడిని వెయిట్ చేస్తాం, కేఎఫ్ కాన్స్టెంట్, డెల్టా టీని ఎక్స్పెరిమెంటల్గా రాబట్టాము, 1000 కాన్స్టెంట్, అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి సో ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, సో డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, తర్వాత డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. తర్వాత ఈ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని తెలుసుకోవడానికి మనం డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ని బెక్మెన్స్ మెథడ్ ద్వారా మనము డిటర్మిన్ చేసాము. చేంజ్ ఇన్ ద టెంపరేచర్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలో మనకి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ రావడం జరిగిందనమాట. ఇది సో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే.